ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అలియాస్ కాళీకృష్ణ శ్రీనివాస్ టీడీపీలో నేడే జాయిన్ కాబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ సచివాలయంలో కేబినెట్ మీటింగ్లో ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే ఆళ్ల నానికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లుగా సమాచారం. దాంతో ఆయన నేడు టీడీపీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని ఆళ్ల నాని కలిసే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని రోజుల తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. కానీ కొంతకాలానికి ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ చివరికి టీడీపీలోనే చేరడానికి ఇష్టపడినట్లుగా తెలుస్తోంది. నాని 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే గత కొంతకాలంగా నాని చేరికపై విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక నేత టీడీపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన వల్లే చంద్రబాబు నానికి తమ పార్టీలో స్థానం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆళ్ల నాని వెళ్లిపోవడంతో జగన్ కి ఇదొక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఏలూరు నియోజకవర్గంలో ఆయన పవర్ కోల్పోయినట్లే అవుతుంది.